విజయవాడ ఫెర్రీ పవిత్ర సంగమ ప్రాంతం నుంచి అమరావతిని కలుపుతూ ఐకానిక్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తోన్న కేబుల్ బ్రిడ్జిని అమరావతి అభివృద్ధి కార్పొరేషన్ చేపడుతోంది. 125 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తోన్న ఈ ఐకానిక్ వంతెనలో ఇరువైపులా 2.5 మీటర్ల ఫుట్పాత్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ వంతెన కోసం 1387 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఎల్ఎన్టీ కంపెనీ నిర్మిస్తోన్న ఈ బ్రిడ్జిని 2 ఏళ్లలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసే దిశగా ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. బ్రిడ్జి కోసం నిర్మిస్తోన్న పిల్లర్లు కూచిపూడి నృత్య భంగిమలో ఉంటాయి. 3.20 కిలోమీటర్ల బ్రిడ్జిలో 1/2 కిలోమీటర్ మేర కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. 6 లేన్లుగా నిర్మించనున్న ఈ ఐకానిక్ వంతెనపై దేశంలోనే అత్యంత ఎత్తైన పైలాన్ కూడా నిర్మిస్తారు. పైలాన్ ఎత్తును 170 మీటర్లుగా నిర్ధారించారు. ఈ వంతెన నిర్మాణం కోసం కృష్ణానదిలో దాదాపు 36 పిల్లర్లను వేస్తారు. ఈ వంతెన నిర్మాణం కోసం విజయవాడ పవిత్ర సంగమ ప్రాంతం నుంచి అమరావతిలోని తాళ్లాయపాలెం రాయపూడి వరకు నదిలో 40 నుంచి 50 మీటర్ల లోతులో ఫైల్స్ను నిర్మిస్తారు. ఇక అమరావతి నుంచి విజయవాడ ఇబ్రహీంపట్నం సమీపంలోని రింగ్ రోడ్డు దగ్గర ఐకానిక్ బ్రిడ్జ్ జాతీయ రహదారికి అనుసంధానం అవుతుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నుంచి అమరావతికి వంతెన మీద నుంచి వెళితే చాలా సమయం ఆదా అవుతుంది. ఈ వంతెన నిర్మాణంతో హైదరాబాద్ జగదల్పూర్లకు వెళ్లే మార్గం 40 కిలోమీటర్ల దూరం మేర తగ్గుతుంది. దాదాపు 2 గంటల సమయం ఆదా అవుతుంది. అటు విజయవాడ ట్రాఫిక్ భారం కూడా ఈ వంతెన కారణంగా తగ్గుతుంది. అదే సమయంలో 4వ నెంబర్ జాతీయ జలమార్గంలో కార్గో రవాణా కోసం వీలుగా ఈ ఐకానిక్ వంతెన నిర్మిస్తున్నారు. చూస్తున్నాం, ఏపీ రాజధానిలో మరో ప్రతిష్టాత్మక నిర్మాణానికి అడుగు పడబోతోంది. రాజధాని అమరావతికి తల మానికంగా నిలిచే ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి సీఎం చంద్రబాబు కాసేపట్లో శంకుస్థాపన చేస్తారు. విజయవాడ శివారులోని పవిత్ర సంగమ ప్రాంతం నుంచి అమరావతిని అనుసంధానిస్తూ నిర్మిస్తోన్న భారీ బ్రిడ్జ్ ఇది. విజయవాడ ఫెర్రీ పవిత్ర సంగమ ప్రాంతం నుంచి అమరావతిని కలుపుతూ ఐకానిక్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తోన్న కేబుల్ బ్రిడ్జిని అమరావతి అభివృద్ధి కార్పొరేషన్ చేపడుతోంది. 125 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తోన్న ఈ ఐకానిక్ వంతెనలో ఇరువైపులా 2.5 మీటర్ల ఫుట్పాత్ను కూడా నిర్మిస్తున్నారు. ఈ వంతెన కోసం 1387 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఎల్ఎన్టీ కంపెనీ నిర్మిస్తోన్న ఈ బ్రిడ్జిని 2 ఏళ్లలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసే దిశగా ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. బ్రిడ్జి కోసం నిర్మిస్తోన్న పిల్లర్లు కూచిపూడి నృత్య భంగిమలో ఉంటాయి. 3.20 కిలోమీటర్ల బ్రిడ్జిలో 1/2 కిలోమీటర్ మేర కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. 6 లేన్లుగా నిర్మించనున్న ఈ ఐకానిక్ వంతెనపై దేశంలోనే అత్యంత ఎత్తైన పైలాన్ కూడా నిర్మిస్తారు. పైలాన్ ఎత్తును 170 మీటర్లుగా నిర్ధారించారు. ఈ వంతెన నిర్మాణం కోసం కృష్ణానదిలో దాదాపు 36 పిల్లర్లు వేస్తారు. ఈ వంతెన నిర్మాణం కోసం విజయవాడ పవిత్ర సంగమ ప్రాంతం నుంచి అమరావతిలోని తాళ్లాయపాలెం రాయపూడి వరకు నదిలో 40 నుంచి 50 మీటర్ల లోతులో ఫైల్స్ను నిర్మిస్తారు. ఇక అక్కడి నుంచి తాజా అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్ స్వరూప టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. స్వరూప, ఈ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం ఎంతసేపట్లో ఈ శంకుస్థాపన జరగనుంది? అలాగే ఈ నిర్మాణం యొక్క ప్రత్యేకతలు ఏమిటి?
రమణ బాబు మరో ఒక 5 నిమిషాల్లో, అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడ ప్రాంగణానికి చేరుకున్నారు. పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరొక 5-10 నిమిషాల్లో ఈ శంకుస్థాపన కార్యక్రమం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఐకానిక్ ట్రే బ్రిడ్జ్ శంకుస్థాపన మరొక 5 నిమిషాల్లో జరుగుతుంది. అయితే ఇది మొత్తం ఎక్కువగా వైర్లతోనే ఉంటుంది. అయితే 2 సంవత్సరాలలో పూర్తి చేసేందుకు కూడా ప్రభుత్వం ఇందుకు అనుగుణంగానే ప్రణాళిక రూపొందించుకుంది. అయితే ప్రధానంగా చెప్పుకున్నట్లయితే ఇది హైదరాబాద్ నుంచి భద్రాచలం నుంచి వచ్చే వాళ్లకు దాదాపుగా 40 కిలోమీటర్ల మేర దూరం తగ్గే అవకాశం ఉంటది. అంటే ఇప్పుడైతే ఇటు అమరావతి రావాలంటే కంపల్సరీగా ఇటు ఉండవల్లి ఇటు నుంచి రావాల్సి ఉంటుంది. బట్ అలా కాకుండా ఇబ్రహీంపట్నం మీదుగుంటానే ఈ బ్రిడ్జ్ వైపు నుంచి అమరావతి వెళ్ళి, ఎందుకంటే సుమారు 40 కిలోమీటర్ల మేర దూరం తగ్గే అవకాశం ఉంటుందని కూడా ప్రభుత్వ అధికారులు తెలియజేస్తున్నారు. ఇది మరొక 5-10 నిమిషాల్లో శంకుస్థాపన చేసేందుకు కూడా సీఎం ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే ఈ ఐకాన్ బ్రిడ్జ్ భారతదేశంలోని అతిపెద్ద పైలాన్ కలిగిందని కూడా చెప్తూ ఉన్నారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి ఇప్పటికే L&T సంస్థకు కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు. దీంతో పాటుగా ఐకాన్ బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన యంత్రాంగం, సామాగ్రి, జాకబ్ మొత్తం వాహనాలకు సంబంధించింది కూడా ప్రభుత్వం ఇప్పటికే సమాయత్తం చేసింది. రాబోయే 2 సంవత్సరాల్లో కూడా ఈ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు రమణబాబు. సీఎం వెంట ఎవరెవరు ఉన్నారు? మినిస్ట్రీస్ కానీ ఇంకా ఎవరెవరు ఉన్నారు, అధికారులు కానీ? సీఎం వెంట న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అలాగే నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమాతో పాటు ఎంపీ కేశినేని నాని, అలాగే మరో ఎంపీ కనకమేడల రవీంద్ర బాబు వీళ్ళు ఉన్నారు. వీటితో పాటుగా భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు కూడా ఇక్కడికి హాజరయ్యాయి రమణబాబు. ఓకే స్వరూప, థ్యాంక్ యూ.